నిర్మల్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వార్షిక క్రైమ్ రిపోర్ట్ను వెల్లడించారు. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ చాలా తగ్గిందన్నారు. అలాగే గంజాయి సాగు 99% తగ్గించామన్నారు. బాసర గోదావరి నది బ్రిడ్జ్ పైన పోలీసులను కాపలా పెట్టి 40 మందిని రక్షించడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలను పెట్టించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశామన్నారు. అలాగే వినాయక నిమజ్జనంతో పాటు దసరా నవరాత్రులను చిన్న లాఠీ చార్జ్ లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొరకు ప్రపోజల్ పెట్టడం జరిగిందన్నారు. ఇక మంజూరైతే నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయన్నారు. శివంగి టీం విజయవంతమైందని, సున్నితమైన సమస్యలు ఉన్నప్పుడు శివంగి టీంను ముందు వరుసలో పెట్టి సమస్యలను విజయవంతంగా పరిష్కరిస్తామన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయొద్దని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. బేసిక్గా మనము చాలా బందోబస్తులు చేశాము. తర్వాత మనం యూఐ కేసులు కూడా దగ్గర ఒక 200 వరకు పంపించాము. అలాగే ఎన్నో కేసులు డిటెక్ట్ చేశాము. ముఖ్యంగా మనం స్పెషల్ ప్రోగ్రామ్స్ పోలీస్ అక్క అని ఒకటి చేశాము. ఇది మనకి చాలా పేరు తీసుకొచ్చింది. అలాగే శివంగి టీం అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, స్టేట్లో ఎక్కడా లేని మన అమ్మాయిలతోటి ఇక్కడ విమెన్ ఫోర్స్ తోటి శివంగి టీం అని స్టార్ట్ చేశాము. ఈ టీము మనకి రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ లా అండ్ ఆర్డర్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడిందంటే మనకు చాలా ఇష్యూస్లో శివంగి టీం వల్ల మనకి ప్రాబ్లమ్స్ చాలా తొందరగా సాల్వ్ అయ్యాయి. విషయాలు వచ్చి ఈ సంవత్సరంలో పెద్ద బందోబస్తులు చాలా చేశాము. మనం బాసర ముఖ్యంగా ఫ్లడ్స్కి సంబంధించి చాలా మనకి కంటిన్యూస్గా టూ మంత్స్ ఫ్లడ్స్ నడిచినాయి. మీకు అందరికీ తెలుసు. వీళ్ళు ఎంతమంది చాలా మందిని సేవ్ చేశారు. 900 కాకుండా దగ్గర ఒక 40 మెంబర్స్ వరకు, 40 or 50 మెంబర్స్ ఆత్మహత్య పాల్పడిపోతున్న వాళ్ళు వెళ్ళి టైమ్లీ సేవ్ చేయడం వల్ల ఇలా చాలా ప్రాణాలు రక్షించడం జరిగింది. ఏంటంటే హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి మన ప్రతి ఊరు నుంచి కూడా, అంటే కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉన్న ముదోలు, బైన్సా, తర్వాత మనకి నిర్మల్, ఖానాపూర్ ఈ ఏరియాస్ నుంచి సీసీ కెమెరాస్ హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. అలా ఒక బ్యాచ్ని స్పెషల్గా పట్టుకున్నాము. దానికి మన రాజేష్ మీనా IPS తన అజ్మీర్ కూడా వెళ్ళి అక్కడ నుంచి ఆ 4-7 మూటలు తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల